మనం రెగ్యులర్గా కలిసే రూమ్కి వస్తున్నా. లేట్ అయిందనుకో నీ వీడియో నెట్లో రిలీజ్ చేస్తా. కోచింగ్ పేరుతో అమ్మాయిల వీడియోలు దొంగతనంగా తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు అసలు మనిషివేనా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు మూసుకొని ఇంట్లో ఓ మూల పడుండు, లేదంటే విడాకులు ఇచ్చేసి వారం లోపే కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుంటాను. హాయ్ శ్రీదేవి, నేను అభయ్ని. నా నంబర్ నీకెలా తెలిసింది? ఒక మనిషి మీద ఇష్టం పెరిగితే పుట్టు పూర్వత్రాలు కూడా తెలుస్తాయి. ఫోన్ నెంబర్ తీలేదా? నా వెంట పడొద్దని చెప్తున్నాను కదా. చెప్పావు, కానీ నిన్ను మర్చిపోవడం నా వల్ల కావడం లేదు. నిన్ను మర్చిపోవడం కన్నా చావడమే బెటర్ అనిపిస్తుంది. అందుకే చివరిసారిగా నీ గొంతు విందామని ఫోన్ చేశా. సరే, ఒకసారి మా ఇంటికి రా. ఇదంతా కలయో నిజమో నమ్మలేకపోతున్నానా? ఎప్పుడు లేంది నువ్వే రమ్మనడం ఏంటో, రాగానే రొమాన్స్ ఒప్పుకోవడం ఏంటో, ఏంటిదంతా? ఇంత సడన్గా నా మీద నీకు ఇష్టం ఎలా పుట్టింది? నీ మీద ఇష్టం కన్నా నా భర్త మీద కోపం, అసహ్యం కలిగింది. అసలు నాకేం అర్థం కావడం లేదు. ప్రతి ఆడపిల్ల తన భర్త తనతో మాత్రమే ప్రేమగా, నమ్మకంగా ఉండాలనుకుంటుంది. నేను అలాగే అనుకున్నాను. అందుకే నీలాంటి వాళ్ళు ఎంతమంది వెంటపడ్డా నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు. కానీ నా భర్త తప్పు చేశాడని తెలిసి నిలదీస్తే అవమానకరంగా మాట్లాడి కొట్టాడు. నా భర్త నన్ను మోసం చేస్తే లేని తప్పు నేను చేస్తే తప్పేంటి? అందుకే నీతో నిన్నిలా ఒప్పుకున్నాను. నువ్వు ఎలా ఒప్పుకున్నా ఈ రోజు నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఆగు. ఏంటి చూడ్డానికి ఎంతో సంసారపక్షంగా నటిస్తూ నేను లేనప్పుడు నువ్వు చేస్తున్న పని ఇదంటే పాపిస్తానా? నిన్ను చంపిన తప్పులేదే. ఇది చూశాడంటే శ్రీపతి గడికి మతిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా నన్ను వచ్చి వాటేసుకుంటాడు. వీడు చూసేటట్టు లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. బాబుగారు మీరా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎవరైతే ఏంలే, వీడితో కమిట్ అయితే ఇంకా చాలా లాభాలున్నాయి. బా సూపర్. ఏంటి రాజు, నా మీద కోపంగా లేదా? కోపం ఎందుకు? అదేంటి, నిన్ను ప్రేమించి వేరే వాళ్ళతో ఇలా ఉంటే నువ్వు కోప్పడతావు అనుకున్నాను.
నువ్వు ఈ వీడియో చూడగానే చంపేస్తావు అనుకున్నాను. అయ్యో పిచ్చిమంగ, నా గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఈ వీడియో పవర్ ఏంటో నీకు తెలియడం లేదు. ఏంటి రాజు, ఏమంటున్నావు? ఈ వీడియోని అడ్డం పెట్టుకొని ఆ బొప్పుది గాన్ని ఎలా ఆడిస్తానో చూడు. పరువు కోసం పాకులాడేవాడు ఇక ఈ వీడియో కోసం వాడి ఆస్తి మొత్తం రాసిమ్మన్నా ఇస్తాడు. అవును కదా. నువ్వు ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి చెప్పు. ఇదిగో ఈరోజు కలెక్షన్. ఏంటి రాజు అలా ఉన్నావు? ఏం లేదు మంగ, ఇలా ఎన్ని రోజులని అతన్ని సమాజం పేరుతో బెదిరిస్తాం? అంటే అదే మంగ, ఏదో ఒక రోజు వాడు రివర్స్ అయితే? వాడెందుకు రివర్స్ అవుతాడు? లేదు మంగ, గట్టిగా లాగితే దారం కూడా తెగిపోతుంది. వీడు మనిషి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫైనల్గా సెటిల్మెంట్ చేసుకుందాం. ఎంత వస్తే అంత. మొన్న వాడి భార్య దగ్గర నగలు చూశాను. 10 లక్షలకు పైనే ఉంటాయని చెప్పింది. వెరీ గుడ్. నువ్వు ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆ నగలు అడిగి తీసుకో. నేను ఈ షేర్ అవుట్ అమ్మేస్తాను. 1-2 రోజులు ఊరొదిలి వెళ్ళిపోదాం. కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. అది సార్ జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను భూపతిని అడిగి ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆ నగలు తీసుకుని వెళ్తున్నప్పుడు ప్రగతి గారు పిలిచారు. దొంగ అని ముద్ర వేసి మీకు కాల్ చేయబోయారు. ఆ భయంతో ఫోన్ విసిరేసి పారిపోయాను. మరి డెడ్ బాడీ ఎవరిది? ఎవరినైనా చంపారా? లేదు సార్, ఆ డెడ్ బాడీకి మాకు ఏ సంబంధం లేదు సార్. సరిగ్గా చెప్పు, అప్పుడేమైంది? తను నగలు తీసుకొని వచ్చింది సార్. అప్పుడేం జరిగిందంటే, ప్లాన్ ఏంటో చెప్పు. ఏ ఏంటిది? భయపడకు, ఇది అనాథ శవం. పట్టు, తొందరగా రా. పట్టుకో. ఆ డ్రెస్ తీసుకురా. నగలు ఎక్కడ ఉన్నాయి? కవర్లో ఉన్నాయి. రాజు, ఏంటిది? శవాన్ని కాల్చడం ఏంటి? నీకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఈ బట్టలేసి శవాన్ని కాలిస్తే నువ్వు చనిపోయినట్లే ప్రూవ్ అవుతుంది. నువ్వు చనిపోయావు కాబట్టి నీ గురించి కానీ ఈ బంగారం గురించి కానీ ఎవ్వరూ ఆలోచించరు. అవును. మరో 2 రోజులు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఆ తర్వాత మనం ఊరు వదిలి వెళ్ళిపోదాం. అలాగే. ఆ తర్వాత మేము ఈ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం సార్. రేపు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. కానీ ఈలోగా మా అమ్మాయిని పూర్తిగా డబ్బు మనిషిని చేసావు కదరా నువ్వు. నిన్ను ఆగు, నువ్వు ఆగురామయ్యా, నువ్వు ఆగు. కొట్టాల్సి వస్తే వీళ్ళిద్దరినీ కొట్టాలి. వీళ్ళు మమ్మల్ని కూడా చీట్ చేశారు. మనుషుల మీద నమ్మకాన్నే మోసం చేశారు. వీళ్ళకి అనుభవించాల్సింది ఇక్కడ కాదు, జైల్లో. సార్ మేము నోర్మీ రాస్కల్,